భక్తులు నాకు అక్కర్లేదు, బలహీనులే నాకు కావాలన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీలో ఏ బలహీనత అయితే ఉందో, ఏ బలహీనతతో నువ్వు ఇన్నాళ్ళు కొట్టిమిట్లాడిపోతున్నావో, ఏ బలహీనత నీకు కృంగిపోయేలా చేసిందో, ఏ బలహీనత నీకు నిద్ర లేకుండా చేసిందో, ఏ బలహీనత నీకు ఆకలి లేకుండా చేసిందో, ఏ బలహీనత నీకు బ్రతికే లేదని ప్రేరేపణతో ఆలోచనతో నీ బ్రతుకుని డిస్టర్బ్ చేసి నీ హృదయంలో గలిబిడి సృష్టించి నీకు జబ్బులు, అప్పులు, పప్పలు, తిప్పలు తీసుకొచ్చిందో, ఆ బలహీనతలో నుంచి దేవుడు ఏమని మాటిస్తున్నాడు తెలుసా? మోసేతో మాట్లాడిన దేవుడు, గిద్యోనుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? బలము తెచ్చుకో, నా కృప నీ ఎడల హెచ్చుగా ఉన్నది. ఇక నుంచి నీ పరిస్థితులను చూసి, నీ కష్టాలను చూసి, నీ కన్నీళ్లను చూసి, నీలో ఉన్న లోపాలను చూసి, నీలో ఉన్న పాపాలను చూసి, నీలో ఉన్న అపరాధములను చూసి బలహీనురాలు అనుకోకు, బలహీనుడు అనుకోకు. కానీ నువ్వు బలవంతుడవు. నీలో ఉన్న బలము ఎంతో తెలుసా? నీలో ఉన్న బలము ఎంతో తెలుసా? నువ్వు బల శౌర్యుడువు. ఆ బల శౌర్యంలో ఉన్నటువంటి బలం ఎంతో తెలుసా? ఒక్కసారి లోపలికి నా అగ్నిని పంపించి చూడు, నా కృపని పొందుకొని చూడు, ఆ బలము బయటకు వస్తుంది. ఆ పరిస్థితులను మార్చే శక్తి దేవుడు నీ చేతికి ఇస్తానంటున్నాడు, నీ తలంపులకి ఇస్తానంటాడు, నీ నోటికి ఇస్తానంటాడు, నీ చూపుకి ఇస్తానంటాడు. పొందుకుంటామా? పొందుకుందామా? ఈరోజు